20/2/2013 నుంచి ప్రాగస్తమిత శుక్రమోఢ్యమి ప్రారంభమవుతుంది. 2/5/2013 చైత్రబహుళ సప్తమి గురువారం పశ్చాదుదిత శుక్రమోఢ్యం త్యాగమైపోతుంది. ఏమనుమానం లేదు. ఇక 5/6/2013 వైశాఖ బహుళ ద్వాదశి బుధవారం పశ్చాద స్థమిత గురుమౌఢ్యమి మళ్ళీ ప్రారంభమవుతుంది. ప్రారంభమయ్యి 4/7/2013 జ్యేష్ఠ బహుళ ద్వాదశి గురువారం ప్రాగుదిత గురుమౌఢ్యమి త్యాగమవుతుంది. మళ్ళీ 6/1/2014 పుష్యశుద్ధ షష్ఠి సోమవారం మళ్ళీ ప్రారంభమవుతుంది. 14/1/2014 సంవత్సరం పూర్ణిమ గురువారం శుక్రమోఢ్యమి త్యాగమైపోతుంది. అనుమానం ఉండదు. ఇకపోతే పుష్కర నిర్ణయం. ఈ పుష్కర నిర్ణయం చూస్తే క్యాలెండర్ ప్రకారంగా మీకు అర్థం అవ్వాలి అంటే కనుక 31/5/2013 బహుళ సప్తమి శుక్రవారం ఉదయం 7:17 సరస్వతీ నదికి పుష్కరాలు ఈ సంవత్సరం ప్రారంభమవుతున్నాయి. ఇక మకర సంక్రమణ పుణ్యతిథి నిర్ణయం జాగ్రత్తగా వినాలి. ఇది కొంచెం మారింది. విజయదశమి ఒకటి ఇదొకటి మారాయి. 15/1/2014 సంక్రాంతి పండుగ 15వ తారీఖు వెళ్ళింది. ఇప్పుడు 13-14 వస్తాయి, కానీ 15వ తారీఖుకి వెళ్ళిపోయింది. శ్రీ విజయనామ సంవత్సర పుష్యశుద్ధ చతుర్దశి మంగళవారం రవి మకర రాశి ప్రవేశం అనగా 2014 జనవరి 14వ తేదీ రాత్రి 6:20 ఇది దినము. సూర్యాస్తమయం 5:40 ఇది సూర్యాస్తమయానంతర మగుట వలన మకర సంక్రాంతి పండుగను 15వ తేదీయే జరుపుకొనవలెను. ఇందులో ఏమాత్రము అనుమానం లేదు. అందుకని ఆ సంక్రమణం అలా జరుపుకోవలసిందని చెప్పేసి మనకి శాస్త్రము చెబుతూ ఉన్నది. ఇక స్మృతి నిర్ణయ గ్రంథము ఈ విధంగా చెప్తోంది. ఎందుచేతంటే స్మృతే మనకి శాస్త్రము స్మృతి ఈ రెండు మనకి చాలా నమ్మదగ్గవి, చెప్పి మనకు నడిపించి నిహేతుకంగా మనని ఒక కార్యముందు ఉంచేవి. ఏమంటోందంటే అత్ర సూర్యాస్తమయ కాలాంతరం ప్రవేశాత్పరదినే మకర సంక్రమణ ప్రయుక్త పుణ్యం భవతి అంది. అందుచేత యథాస్తమయ వేళాయాం మకరం యాతి భాస్కరః ప్రదోషవార్ధ రాత్రోనా స్నానం దానం పరేహని జోష ప్రదోషే యది వార్ధరాత్రౌ పరేర్ని పుణ్యం త్వధకర్త పశ్చాత్ అని చెప్పడం వలన మకర సంక్రమణం పుణ్య సమయం 15వ తేదీ ఉదయం అనగా భావించవలసినటువంటి పరిస్థితి ఉంది. స్నాన జపదాన తపో నిష్ఠా వ్యవస్థలు అప్పుడు ఆచరించవలసినది ఉంది. అంచేత మకర సంక్రమణం అలా వచ్చింది అని మనం గ్రహించవలసినటువంటి పరిస్థితి ఉంది సంవత్సరంలో మార్పుల గురించి. అలాగే విజయదశమి గురించి కూడా మీకు చెప్పవలసి ఉన్నది. 13/10/2013 ఆశ్వేజ శుద్ధ నవమి ఆదివారం పగలు 1:53 ఉత్తరాషాఢ నక్షత్రం ఉదయం 7:55 మరి 14/10/2013 దశమి పగలు 11:39 వరకు ఉండి శ్రవణం ఉంది. ఉదయం 6:19 ధనిష్ట, తెల్లారగట్ల 5:01 దాకా ఉంది. అంచేత 13వ తారీఖునే విజయదశమి చేసుకోవడం శ్రేష్టము అని నిర్ణయించబడింది. గాయత్రి సౌర సిద్ధాంత ప్రకారంగా ఏమంటున్నామంటే పూర్వహేర్న
పూర్వాహ్నే వా పరాహ్నే వా శ్రవణేన సమన్విత ఆశ్వయుగ్ధ శమీ శుక్ల విజయతే ప్రకీర్తిత. చేత 13 చేయవలసింది, రోజులు లెక్కలోకి రాలేదు, దీంట్లో నవరాత్రములు అవటం లేదు. అందుచేతను పెద్దలు గమనించవలసిందిగా ప్రతి వారిని కోరుతున్నాం. నవామ్యాం పాలితా వై కులవృద్ధిం ప్రయచ్చతి. అంచేత 13, 14 తేదీలో దశమికి అపరాహ్న వ్యాప్తి పూర్వమనందే అపరాజితాదేవి పూజ అంటారు, పూర్వమందే కనుక. అంచేత శ్రవణ నక్షత్రంలో కూడి ఉండడం చేత 13వ తేదీనే నవమితో కూడినటువంటి విజయదశమి ఉత్తమమని తెలపడమైనది. అందుచేతను 13వ తేదీనే విజయదశమి జరపవలసి ఉన్నది అని చెప్పి ఈ సౌర సిద్ధాంతం ప్రకారంగా, గాయత్రి సౌర సిద్ధాంత ప్రకారంగా అందించడం అయింది. ఇక పోతే చంద్రగ్రహణం పూర్తిగా 25/4/2013 తేదీ పూర్ణిమ గురువారం రాత్రి యందు పాక్షికంగా, సంపూర్ణ గ్రహణం కాదు, ఇది పాక్షికం చంద్రగ్రహణం సంభవిస్తోంది. ఈ గ్రహణం సూర్యగ్రహణం అర్ధ లిప్తకాల గ్రాసబగుడు చేత సూక్ష్మంగా పరిశీలింపవలను. అంచేత సవ్యగ్రహణం కాదు, సూర్యగ్రహణం లేదు ఈ సంవత్సరం, ఒక్క చంద్రగ్రహణమే ఉంది. అంచేత చంద్రగ్రహణం కేవలం పాక్షికంగానే కనపడుతుంది. అంచేత సవ్యగ్రహణం అర్ధ లిప్త అల్పగ్రామ మగుడు చేత సూక్ష్మంగా పరిశీలించడం జరిగింది. ఆగ్నేయ దిశ స్పర్శ, పశ్చిమ నైరుతి దిశ మోక్షం. ఆగ్నేయ దిశగా ప్రారంభించి పశ్చిమ నైరుతి దిశగా మోక్షకాలం అవుతుంది. 24/13 స్పర్శ రాత్రి 11:20 మధ్యకాలం 1:30 మోక్షకాలం 1:53. గ్రహణం ఆద్యాంతం పూర్తయిపోయేటువంటి కాలం 33 నిమిషాలు మొత్తం అయిపోతుంది. ఈ గ్రహణం రాత్రి అవ్వడం వల్ల పగటయందు నిత్య భోజన ఆబ్దికాది కార్యక్రమములు యథాప్రకారంగా ఆచరించుకోవచ్చు, తప్పేం లేదు. కానీ స్వాతి నక్షత్ర జాతకులు, తులారాశి వారు, ఈ యొక్క నక్షత్రం వారు, తులారాశి అగుడు చేత స్వాతి నక్షత్రం వారు, ఈ రాశి వారు దీనిని చూడడం మంచిది కాదు. 26వ తేదీ ఉదయం యథావిధిగా శాంతి జరిపించుకోవాలి. ఈ గ్రహణమందే చాలా వాదనలు ఉన్నాయి, ప్రతివాదనలు ఉన్నాయి. కానీ గ్రహణాన్ని కాదని మేము ఆ రోజు గ్రహణం ఉండగా భోజనం చేస్తాం, గ్రహణం ఉండగా మేము ఏదైనా చేస్తాం, ఇదంతా అబద్ధం, ఇదంతా శాస్త్రము కాదు అన్నటువంటి వాళ్ళు మనకి ఇది వరకు టీవీల్లో కనపడినటువంటి వాళ్ళు మడిచిపోయారు అప్పుడే. కానీ శాస్త్రజ్ఞులే ఒప్పుకున్నారు. ఈవేళ శాస్త్రజ్ఞులను ఎవరంటున్నా ఉంటే శాస్త్రం చదువుకున్నటువంటి వాడిని కాదు, భౌగోళికమైనటువంటి విషయాలని చూసి వాటి యందు ఋషులు చెప్పినటువంటి ప్రభావం పడితే వాళ్ళు అప్పుడు అవునంటే అప్పుడు మనం ఒప్పుకుంటున్నాం. అంటే మన హర్ష సాంప్రదాయాన్ని నమ్మకుండగా ఎంత ప్రచారం చేశారో చూడండి. ఇదే శాస్త్రవేత్తలు అదే సమయానికి దర్భ మీద ఉండేటువంటి శక్తి గ్రహణము ఏమీ చెయ్యలేదు. గ్రహణము ఆ దర్భశక్తిని ఏమీ చెయ్యలేదు. ఆ దర్భ చాలా గొప్పది. ఆ దర్భ పట్టుకొచ్చి గనక ఆహార పదార్థముల మీద కానీ వస్తువు మీద కానీ వేసినట్టయితే ఏ విధమైనటువంటి దోషములు రావు, రోగము రాదు, మంచి జరుగుతుందని మనకి ఔషధి, అదొక ఔషధి అని చెప్పారు. దాన్ని పరీక్ష చేసి